పాత గుడ్డలు కథ. రచన సుస్మిత రమణమూర్తి. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. అమ్మగోరు, పాత గుడ్డలుంటే పడేయండమ్మా, అట్టుకుపోతాను. పనిమనిషి రత్తాలు వినయంగా అడిగింది. 3 నెలల క్రితం నావి 4 చీరలు, పొట్టైన పిల్లల బట్టలు 10 జతల దాకా, మా వారివి 1/2 జతలు పెద్ద మూట కట్టుకుని తీసుకుపోయావు కదే. నా చీరల్లో ఒకటి కూడా నీవు కట్టుకోవడం చూడనేలేదు. ఈ బట్టలన్నీ ఏం చేస్తున్నావే? అదేంటమ్మా, మీలాంటి పెద్దోళ్ళు కట్టి ఇడ్చేసిన పాత గుడ్డలే మాలాంటోళ్లకు కొత్త బట్టలు కదమ్మా. 6 నెలలకో మారు మా ఊరికి నాను పనిచేసే ఇళ్ల నుంచి బట్టలు పోగేసి అట్టుకుపోతున్నానమ్మా. మా ఊరోళ్ళు ఆ గుడ్డలు సంబరంగా కట్టుకుంటున్నారమ్మా. పని మనిషి సమాధానంతో అమ్మగారి ఆశ్చర్యం పటాపంచలైంది. నీవు కట్టుకుంటున్నవి కొత్త చీరలే కదా? అవునమ్మగారు. మీరు నాను పనిచేస్తున్న మిగతా ఇల్లోళ్ళు ప్రతి సంకురెత్రికి చీరలెడతారు కదా, నా ఒంటిపైవి అయ్యానమ్మా. ఆ సందేహం కూడా తీరింది అమ్మగారికి. ఆఫీస్కి బయలుదేరుతున్న అయ్యగారి ఆలోచనలు మాత్రం పని మనిషి మాటల్లోని నిజాయితీని తూకం వేయసాగాయి. భార్య చెవిలో నెమ్మదిగా ఏదో చెప్పి వెళ్ళిపోయాడు. అమ్మగారు, పాతగుడ్డలు ఇస్తానంటే ఉంటారండి. అమ్మగారు దాని మాటలు పట్టించుకోలేదు. పని మనిషి మరోమారు అడిగింది. ఇప్పుడు అవన్నీ చూసే ఓపిక నాకు లేదే, తర్వాత చూద్దాంలే అనేసరికి తను వెళ్ళిపోయింది. సాయంత్రం భర్త ఆఫీసు నుంచి రాగానే ఆమె ఆత్రంగా అడిగింది. పాత బట్టలు రత్తాలకి ఎందుకు ఇవ్వద్దని చెప్పారు? మన పని మనుషుల పాత బట్టల నిర్వాకం మన కమ్యూనిటీ వాసులందరికీ త్వరలోనే తెలుస్తుంది అన్నాడు ఆయన. సర్లేండి, మీరు చెప్పినట్టు పాత బట్టలన్నీ పక్కన పెట్టాను. వెరీ గుడ్. నీకు తీరుబడి ఉన్నప్పుడు కుట్లు ఊడిన వాటిని మిషన్పై సరిచేయి. ఆ తర్వాత వాటిని వాషింగ్ మిషన్లు వేయి. ఇస్త్రీ నేను చేస్తాను. ఇంతిదిగా చెబుతున్నారంటే ఏదో బలమైన కారణం తప్పకుండా ఉండే ఉంటుంది మనస్సులో అనుకుందామె. సెలవులని పిల్లలు అత్తయ్య మామయ్య దగ్గరకు పంపించి చాలా రోజులైందండి. వీలు చూసుకొని తీసుకురావాలండి. అలాగే. నాన్నగారికి గుండె నొప్పని అన్నయ్య ఫోన్ చేస్తే చాలా భయం వేసిందండి. మిమ్మల్ని గాబరా పెట్టేశాను. అది గుండె నొప్పి కాదని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని డాక్టర్లు చెప్పారు కదా. ప్రశాంతంగా ఉండు. తిరుగు ప్రయాణంలో అయ్యగారి ప్రేమపూరిత ఓదార్పుకి ఆమె తృప్తిగా కళ్ళు మూసుకుంది. 10 నిమిషాల తర్వాత కారు కుదుపుకి ఆమె కళ్ళు తెరిచింది. కారు ఆపారేమండి? ఆత్రంగా అడిగింది. వెనక టైరుకి గాలి పోయినట్లుంది అంటూ డ్రైవింగ్ సీట్లోంచి దిగి చూశాడు తను. ఒక టైర్లో గాలిపోయింది. మరో 1.5 గంటన్నర ప్రయాణం. మధ్యలో ఈ అవాంతరం. సార్, పంక్చర్ అయింది. స్పేర్ ఉందా? 15 గంటలో మార్చేస్తాను. జిడ్డు మరకల బట్టల్లో 25 ఏళ్ల యువకుడు ఎదురుగా నిల్చున్నాడు. తలూపుతూ కారు డిక్కీ తెరిచారు అయ్యగారు. 1/2 గంటలో పని పూర్తి చేశాడతను. పంక్చర్ అయిన టైర్ను కూడా బాగు చేశాడు. చేసిన సహాయానికి 300 వాడికిస్తూ ఆశ్చర్యంగా అడిగారు. కారు ఆగ్గానే పిలవకుండానే ఎక్కడి నుంచి ఊడిపడ్డావు నువ్వు? సమాధానంగా ఎదురుగా ఉన్న పంక్చర్ షాపు చూపించాడు వాడు. ఈలోగా 2 ఫ్లాస్కులతో ఒకడు వచ్చాడు. అయ్యగారు, గరం గరం చాయ్ ఇమ్మంటారా లేక పాలిమ్మంటారా? అమ్మగారు అయ్యగారు టీలు తీసుకున్నారు. పరిసరాలను చూస్తూ వేడి టీ తాగుతున్నారు ఇద్దరు. విశాలమైన ఆ రోడ్డు రాత్రైనా వస్తూ పోతూ ఉన్న వాహనాలతో చాలా రద్దీగా ఉంది. పౌర్ణమి రాత్రి కావడంతో వెన్నెల వెలుగుల్లో పట్ట పగులుగా ఉంది. రోడ్డుకి ఇరువైపులా అక్కడక్కడా మూతి బిగించిన గోతాములు చిందరవందరగా పడి ఉన్నాయి. టీ తాగుతున్న ఇద్దరి దృష్టి వాటిపై పడింది. ఆశ్చర్యంగా వాటివైపు చూడసాగారు. అవా సార్, మీలాంటోళ్ళు పని మనుషులకు పాత బట్టలు ఇస్తూ ఉంటారు. 100 కోట్ల బడాబాబులు కొందరు గోతాముల్లో అసలు వాడని కొత్త బట్టలతో పాటు పాత బట్టలు కూడా కుక్కేసి అప్పుడప్పుడు అలా పడేయిస్తూ ఉంటారు. వాడి మాటలకు ఇద్దరు ఆశ్చర్యపోయారు. అటు చూడండి సార్, కొందరు గోతాములు విప్పి బాగున్న వాటిని ఓ పక్క, బాగులేని వాటిని మరోవైపు పోగులు పెడుతున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు? అమ్మగారి ప్రశ్నకు జవాబు చెప్పాడు వాడు. బాగున్న బట్టల్ని వాడుకుంటారు. బాగులేని వాటిని కార్లు, లారీలు, క్లీనింగ్ సెంటర్లకు అమ్మేసుకుంటారు. మరోసారి ఆశ్చర్యపోయారు ఇద్దరు. వాడికి థ్యాంక్స్ చెప్పి బయలుదేరారు. ఏమండి, మన పని మనుషుల పాత బట్టల మూటలకి ఆ గోతాములకు ఏమైనా సంబంధం ఉందంటారా? 2 ఆర్థిక సంబంధమైనవే. పని మనుషులది స్వార్థపూరిత చర్య, వారిది పెట్టుబడి లేని బతుకు తెరువు. భావగర్భితమైన ఆ సమాధానం ఆమెకు అర్థం కాలేదు.
రాత్రిపూట ఇలా రహదారుల్లో పడే మూటల కోసం ఎందరో ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారని అర్థమవుతోంది కదా. ఎక్కడో చదివాను, గుర్తు వస్తోంది. కాస్త మంచి బట్టలను శుభ్రపరిచి ప్లాస్టిక్ కవర్లలో ఉంచి మురికివాడల్లోని పేదవారికి అమ్ముకొని జేబులు నింపుకుంటారు వాళ్ళు. అర్థమైనట్లు తారాడించింది ఆమె. మన కమ్యూనిటీ వాసులంతా ఒక్క మాటపై నిల్చొని సేకరించిన బట్టల్ని దాతల విరాళాలతో కొన్ని కొత్త దుప్పట్లు, బియ్యం, నూనె, పప్పు దినుసులు, మిగతా వంట సామాగ్రి కొని చుట్టుపక్కలున్న అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు అప్పుడప్పుడు పంపిణీ చేయాలన్న మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా మంచి నిర్ణయం అండి. మన వంతు విరాళంగా 2000 ఇవ్వండి, ప్రశంసాపూర్వకంగా అందామె. ఈ మంచి నిర్ణయం తీసుకోవడానికి బీజం వేసింది ఓ సంఘటన. ఏమిటండి అది? మన ఓనర్ల ప్రెసిడెంటు, కొందరు కాలనీవాసులు అనుకోని సంఘటన చూడడం, దాన్ని వీడియో తీయడమే. అందులో మన పని మనుషులు సేకరించిన పాత బట్టలు అమ్ముకోవడం, స్టీలు సామాన్లుగా మార్చుకోవడం ఉంది. వారిలో మన పని మనిషి రత్తాలు కూడా ఉండడం మనకు మరింత ఆశ్చర్యకరమైన విషయం, చెప్పాడాయన. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.